రాజమండ్రిలో ఇప్పుడు దాకా జరగని డెవలప్మెంట్ మేము చేసాం. గర్వంగా చెప్తున్నాం. 2 సంవత్సరాల్లో చేసాం. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. 2 ఇయర్స్లో వెబ్ డెడ్ ఆల్ దిస్ డెవలప్మెంట్. అదే మాకు కొలమానంగా తీసుకోమని నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అసలు మీరు ఫస్ట్ ఒకటి రాజమండ్రిలో తెలుగుదేశమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం కాసేపు పక్కన పెడితే, ఇవాళ రాజమండ్రిలో పార్టీలకు అతీతంగా ఇవాళ ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఇవాళ రాజమండ్రిలో అభివృద్ధి జరిగితే మాకు ఓటేయండి, అభివృద్ధి జరగలేదని మీరు భావిస్తే ఓటు వేయద్దని కూడా చెప్తాను. జగనన్న ప్రిన్సిపల్ నేను ఫాలో అవుతున్నా. మీ ఇంట్లో మంచి జరిగితే మమ్మల్ని ఆశీర్వదించండి, లేదు అని అంటే వద్దని చెప్తున్నా. ఇవాళ రాజమండ్రి అని అంటే మన సొంత నగరం, పక్క వాళ్ళు వచ్చి మనల్ని మెచ్చుకుంటున్నారు అనుకోండి, ప్రతి పౌరుడికి కూడా రాజమండ్రి వాసి కూడా దే ఫీల్ సో హ్యాపీ. నేను అదే చెప్తున్నా, రాజమండ్రిలో అభివృద్ధి జరిగితే భరత్ని ఆశీర్వదించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, ఫ్యాన్ గుర్తుపైన ఓటేయండి. ఒక పక్క ఒకవేళ అభివృద్ధి జరగలేదు అని అనుకోండి, వద్దని కూడా చెప్తున్నా. అది కూడా చెప్తాను. ఒక పక్క ఎలక్షన్స్ చాలా దగ్గరగా ఉన్న రోజుల్లో షర్మిల గారు డైరెక్ట్గానే విమర్శించడం జగన్మోహన్ రెడ్డిని, ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఇన్ ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది మచ్చ తెచ్చే విషయం కాదా? ఒకటి, ఇప్పుడు ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకుని రాజకీయంగా అభివృద్ధి గురించి షీ హాజ్ మర్జ్డ్ హర్ పార్టీ ఇన్ కాంగ్రెస్. సో షీ ఈస్ ఫైటింగ్ విత్ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీని పెట్టుకుని ఏదో మా పైన చేయాలనేది వాళ్ళు కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేయొచ్చు. సో వాళ్ళది ఒక రాజకీయ పార్టీ, వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళ విమర్శలు లేకపోతే ప్రతి విమర్శలు చేసుకుంటారు. సో దాన్ని మేము పాలిటికల్గానే చూస్తాం, కానీ దర్ ఈస్ నో లింకేజ్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ ఇష్యూస్. భరత్ గారు, మీ ఫ్యామిలీ నేపథ్యం అండ్ రాజకీయ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే మీ ఫాదర్ రాజకీయ పరంగా అయితే ఉన్నారు, ఏ పార్టీ నుండి స్టార్ట్ అయింది మీ కెరియర్? అంటే మా ఫాదర్ యాక్చువల్గా వీఆర్ ఇండస్ట్రియల్ ఫ్యామిలీ అండి. మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా మాకు బెరంపూర్లో ఒక గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, ఇటు రాజమండ్రిలో ఒక గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, మంగళగిరిలో ఒక గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, తిరుపతిలో ఒక స్టీల్ ప్లాంట్ ఉండేది. సో మళ్ళీ మంగళగిరిలో ఇంకొక ఐస్ ఫ్యాక్టరీ కూడా ఉండేది. సో మాది ఎలాగ మా తాతగారు అన్ని ఇండస్ట్రీలు పెట్టుకుని వచ్చారు. వచ్చిన తర్వాత మై ఫాదర్ ఈజ్ ఓన్లీ సన్, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఏం లేదు. సో అట్లాగా అపరూపకంగా పెరిగారు. పెరిగిన తర్వాత ఇంకా ఆయన ఏజ్, తాతగారు ఏజ్ అయిన తర్వాత సరే మిగతా ఫ్యాక్టరీస్ అన్నీ షట్ డౌన్ చేసుకుని రాజమండ్రిలో ఎలాగ ప్రాపర్ ఇక్కడే కాబట్టి, సో రాజమండ్రిలో మేము పూర్తి స్థాయిగా ఇక్కడే ఒక ఇండస్ట్రీతో ఉన్నాం. సో సబ్సీక్వెంట్గా మా తాతగారు చనిపోయిన తర్వాత మా ఫాదర్ కొంత ప్రజాసేవ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో బీసీ ఉద్యమాల్లో వెళ్ళారు. ఆయన బీసీ మూవ్మెంట్లో తిరిగారు. సో గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు ఓట్ షేర్ ఎక్కువ ఉంటుంది, అలా అని చెప్పేసి రాజమండ్రి నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇది కేవలం ఏంటంటే వాళ్ళు సామాజిక వర్గానికి ఇక్కడ సీట్లు ఇచ్చుకునే పరిస్థితులు. సో ఆ రోజుల్లో పార్టీలోంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి బీసీ మూమెంట్ తీసుకుని వచ్చి ఒక స్వతంత్ర అభ్యర్థిగా బొమ్మన వాళ్ళ ఫ్యామిలీ నుంచి రామచంద్రరావు గారు నుంచోబెట్టారు. నుంచోబెట్టిన తర్వాత అప్పుడు ఆ బీసీ మూమెంట్లో బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత నాన్నగారు చేసిన బీసీ ఉద్యమ పోరాటాల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారి యొక్క క్రెడిబిలిటీ బట్టి నాకు మార్గాన్ నాగేశ్వరరావు గారు, మా ఫాదర్ పేరు, ఆయన యొక్క క్రెడిబిలిటీ బట్టి నాకు ఎంపీ సీట్ ఇచ్చారు. ఎంపీ సీట్ ఇచ్చిన తర్వాత మొత్తము మీరు చూసినట్టయితే రాజమండ్రి పార్లమెంటు 121,000 మెజారిటీ. అంటే ఎప్పుడు కూడా ఇది తెలుగుదేశం పార్టీ మీరు ఇందాక చెప్పినట్టు కంచుకోట లాంటిది అనుకోండి, పోనీ దాన్ని బ్రేక్ చేసాం. సో దాన్ని బ్రేక్ చేసి ఇవాళ 121,000 మెజారిటీతో వచ్చాము. కంపారిటివ్గా జగన్ గారు తీసుకున్న నిర్ణయం కూడా ఒక అమోఘమైన నిర్ణయం. ఎందుకంటే రాజమండ్రి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి ఒక గుండెకాయ లాంటి సీట్ ఇది. అది అటు వెస్ట్ గోదావరి వైబ్ ఉంటుంది, ఇటు ఈస్ట్ గోదావరి వైబ్ ఉంటుంది. ఈ యొక్క బీసీ వైబ్ అనేది మొత్తం 2 జిల్లాలపైన పడింది అనేది నేను అనుకుంటున్నాను. ఏదేమైనా మీ మూలం కూడా టీడీపీ నుంచే స్టార్ట్ అయిందంటారు. ఇంక మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమాత్రం మీకు టికెట్ ఇచ్చుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడుకి ఇన్ని విమర్శలు తప్పేవి అంటే మీరేమంటారు? నేను విమర్శలు చేయట్లా, వాస్తవాలు మాట్లాడుతున్నా. ఇప్పుడు జనరల్గా మనం రాజకీయాల్లోకి వస్తాం, బీట్ ఏ పార్టీ అయినా కానీ ప్రజలకు మంచి చేయాలి, ప్రజా సేవ చేయాలి,
రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి తీసుకురావాలి, ఒక మార్పు తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో నేనైతే పాలిటిక్స్లోకి వచ్చాను. వచ్చింది ఇవాళ జగనన్న అవకాశం ఇచ్చారు. ఇవాళ జగనన్న మాట ఇస్తే మాట నిలబెట్టుకునే తత్వం ఉందని మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విశ్వసిస్తాను. సో అదే రకంగా నేను కూడా విశ్వసిస్తున్నాను పూర్తి స్థాయిగా. నేను అడిగింది, నేను ఏదైతే నేను చెప్తా ఉంటానో చెప్పిన దానికి చాలా విలువ పెడతా ఉంటాను. లేదు అందులో సరిగ్గా లేకపోతే లేదులే వద్దులే అబ్బా అని చెప్పేసి జగన్ అని కూడా